திமுக வேட்பாளர் எஸ்.ஏ. சத்யா அவர்களுக்கு கிராம மக்கள் பட்டாசுகள் வெடித்து ஆர்த்தி எடுத்து உற்சாக வரவேற்பு கொடுத்த கிராம மக்கள். கிருஷ்ணகிரி மேற்கு மாவட்டம் ஓசூர் சட்டமன்ற தொகுதியில் தேர்தலில் மத சார்பற்ற முற்போக்கு கூட்டணி கட்சிகளின் ஆதரவுடன் உதயசூரியன் சின்னத்தில் போட்டியிடும் எஸ்.ஏ. சத்யா அவர்களுக்கு கிராம மக்கள் பட்டாசுகள் வெடித்து ஆர்த்தி எடுத்து உற்சாக வரவேற்பு கொடுத்தனர். அப்போது அப்பகுதி மக்களிடையே கடந்த 5 ஆண்டு காலத்தில் திமுக ஆட்சியில் பல்வேறு சாதனைகள், குடும்ப பெண்களுக்கு மாதந்தோறும் 1000 கலைஞர் உரிமை திட்டம், கலைஞர் காப்பீடு திட்டம், பெண்களுக்கு இலவச பேருந்து, முதியோர்க்கான ஓய்வூதிய திட்டம், கிராமங்கள் தோறும் மக்களுக்கு தேவையான அடிப்படை வசதிகள் உள்ளிட்ட எண்ணற்ற அடிப்படை வசதிகள் செய்து கொடுத்ததை, சொன்னதையும் செய்வோம், சொல்லாததையும் செய்வோம் என தொடர்ந்து அவர் பொதுமக்களிடையே எடுத்துரைத்து வாக்கு சேகரித்தார். கோவிந்தா அக்ரஹாரம், போயர் பாளையம், ராஜேஸ்வரி லேஅவுட், சரஸ்வதி லேஅவுட், எழில் நகர் பாகூர், நல்லூர், சொக்கநாதபுரம், சேவகானப்பள்ளி கக்கனூர், கோடியாளம், கொத்தப்பள்ளி, உளியாளம் உள்ளிட்ட பல்வேறு பகுதிகளில் உதயசூரியன் சின்னத்திற்கு பொதுமக்கள் மத்தியில் வாக்குகளை சேகரித்தார். உடன் கஜேந்திரமூர்த்தி, ராஜா, சிவகுமார், ஏ.எம்.ஆர். குமார், சிவா, கேப்டன் முனி, சங்கரப்பா உட்பட கட்சியின் பொறுப்பாளர்கள், கிராம பொதுமக்கள் என பலர் உடனிருந்தார்கள். మీ అందరికీ నమస్కారం తెలుపుకొని రాబోయే ఎలక్షన్లో మన డిఎంకే పరంగా మన సీఎం గారు నన్ను ఈడ అధ్యక్షగా మీ తావ పంపించారు. మీరు ఉదయసూర్యం చిన్నంలో ఉదయసూర్యం గుర్తులో ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ నేను కోరుకుంటాను. ఏలంటే మన సీఎం గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంకి ఒసూరుకి ఏమి మంచి కార్యాలు తెచ్చింటారని మీకు అందరికీ తెలుసు. మన గవర్నమెంట్లోగా ఒసూరు ఎప్పుడూ అభివృద్ధి చేసింది. 10 ఏళ్ళు ఏడెంకే గవర్నమెంట్ ఉండే ఈడుండే ఆ బ్రిడ్జ్ కూడా చేసే కాలే. మన ఎమ్మెల్యే నేను ఈడు ఒక ఇన్సిడెంట్ నడిస్తే అప్పుడు వచ్చి చూసిన తక్షణమే ఇమీడియట్గా ఆ బ్రిడ్జ్ మనం వేసిస్తున్నాం ఈ ఊరికి. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఏంటంటే మన గవర్నమెంట్, మన సీఎం ఒక్కొక్క విషయము మన ఎమ్మెల్యే గారు ఏం చెప్తానో సరే, ఎంపీ గారు ఏం చెప్తానో సరే, మేము మానవరక్షణగా కార్పొరేషన్ ఇంకా ఏం కోరుకుంటానో సరే ఇమీడియట్గా చేసిచ్చే సీఎంగా మన సీఎం. అట్లా సీఎం తిరుగా రావాలంటే మనం ఉదయసూర్యుని గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాలా. మళ్ళీ మిమ్మల్ని అడుక్కునేది ఏమంటే ఈ ప్రాంతంకి మనం చాలా చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఒక రేషన్ కార్డుకి 8,000 రూపాయలు కూపన్ ఇస్తారు. ఈ ఎలక్షన్ అయితేనే ఇమీడియట్గా కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకోకపోతే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆ కూపన్ తీసుకుపోయి అంగడిలో ఇస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. 1000 రూపాయలు ఇస్తూ ఉంటారు మన సీఎం. ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు ఇస్తారు. దాన్ని తిరగా మనం గెలిచి మన గవర్నమెంట్ వచ్చేటికి 2,000గా ఇస్తామని చెప్పింటారు. 1000 రూపాయలు మనం ఇచ్చినప్పుడు ఎడపాడి పనిచేస్తాను ఏం చెప్పి తెలిసినా 1000 రూపాయలు ఇచ్చేకి సాధ్యమే లేదు. ఖజానా ఖాళీగా ఉంది, వీళ్ళు ఎట్లు ఇస్తారని చెప్పి. అయితే మన తలైవరు ఒక దినము కూడా నిలుపుకుండా కరెక్ట్గా 1000 రూపాయలు ఎవరికి వెళ్ళినా వాళ్ళకి అకౌంట్ పోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా 3 నెలలకు ముందర పోయిన నెల ఎవరికి అకౌంట్ చేయకూడదు ఎలక్షన్ వచ్చేసి అని చెప్పి ఎడపాడిను బీజేపీను కోర్టుకు పోయి దానికి ముందర ఒకే దినంలో 2 నెలల కాస్ట్లు, 3 నెలల కాస్ట్లు ప్లస్ 2,000 రూపాయలు జాస్తి చేసి 5,000 రూపాయలు వేసి అన్ని అకౌంట్లను 5,000 రూపాయలు ఒకే దినం తమిళనాడు ఫుల్ వేసినారంటే మన దళపతి గారు ఎంత ఆలోచన చేస్తారు మన గురించి తెలుసుకున్నారా మీరు. అట్లా మన దళపతి గారిని ఇప్పుడు ఎడపడి అని చెప్తాడు, నేను 2,000 ఇస్తానంటాడు. ఎడపడి రాబోతే చెప్పొచ్చు. అయితే ఆయన చేతిలో అయ్యేలే. ఏంటంటే ఆయన గవర్నమెంట్ వచ్చేదిలే, ఆయన సీఎం ఇంకా అయ్యేదిలే. దాన్ని ఇంకా ఆయన ఏం చెప్తారో అది వినోకుండా అది వేస్ట్. మన సీఎం గారు ఏం చెప్తారో అది వినకుండా మనం ఇంకా అందరూ బాగుంటాము, ఇంకా మన ప్రదేశం బాగుంటుంది.